హలో అండి, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, పావు కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, చింతపండు అండి పచ్చట్లోకి. ఇలా నేను ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇలా చేస్తే తొందరగా నలిగిపోతుందని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతవరకు అండి కావాల్సిన పదార్థాలు మీ స్క్రీన్ మీద చూపించినంత వరకు మీరు కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండి పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన దొండకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి, అందుకని ముందుగా దొండకాయ ముక్కల్ని చూపిస్తున్నాను. నూనెలోకి ఒకసారి అటు ఇటు తిప్పి వేయించండి. ఇప్పుడు ఇందులో నేను పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ముక్కలు కొంచెం మనకి త్వరగా మగ్గిపోతాయి, అందుకని నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్. ఇవి అటు ఇటు తిప్పుతూ మరలా ఒకసారి వేయించుకోవాలి. ఇవన్నీ మనకి మగ్గిపోవటానికి 5 నిమిషాలు టైం పడుతుందండి, కనుక మూత వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టుకొని మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ పోపు వేయించుకోవాలి కదండి. నేను అది వేయించుకుంటున్నాను. ఈలోగా మనకి పక్కన దొండకాయ ముక్కలు మగ్గిపోతాయి. ఈలోపు ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేడెక్కాలి. ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులండి. మెంతులు అనేది పచ్చళ్ళలోకి దేంట్లోకైనా టేస్ట్ని ఇస్తే ఎంతో ఆరోగ్యకరం, అయినా యాడ్ చేసుకోండి, ఎంతో టేస్ట్ వస్తుంది చట్నీ కూడా. ఇవన్నీ ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపుని. పోపు కొంచెం నాకు వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోకి 4-5 ఎండుమిర్చి తుంపుకొని ఇలా ముక్కలు వేసుకుంటున్నాను. అలానే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మనం వెంటనే ఇవి వేసిన వెంటనే పచ్చిమిర్చి వేస్తే వేగవండి, అందుకని ఒక్కసారి ఇవి జస్ట్ ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా అటు ఇటు తిప్పుతూ ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను నానబెట్టి ఉంచుకున్న చింతపండుని కూడా వేసుకుంటున్నానండి. ఈ చింతపండు కూడా కొంచెం వేగుతుంది కదా, మనకి పోపులో పచ్చడిలోకి చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిది కాకుండా అలా వేయించుకుంటే ఎప్పుడైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇందులో నేను ఇంగువ కూడా పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి పచ్చడికి. పోపు అంతా వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. హలో అండి, ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేసి చూపిస్తాను కదా. ఇగో దొండకాయ పచ్చడికి వేయించాను, చక్కగా వేగిపోయినాయి. నాకు ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించేసాను. ఇగో పోపు కూడా వేగిపోయింది. ఇందులో అన్నీ వేసేసానండి. ఇక పోపు వేరే వేయని అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది చల్లారిపోయింది, రోట్లో వేసి పచ్చడి చేసి చూపిస్తాను. రోటి పచ్చడి చేస్తున్నాను దొండకాయ. ఇదిగోండి, ముందుగా నేను ఈ పోపుని రోట్లో వేసుకుంటున్నాను. నేను ఈ రోలు కొత్తదిగా కొనుక్కున్నానండి. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళాక మీకు ఇట్లా రోటి పచ్చడి చేసి చూపిద్దామని
నా ఆశ కనుక నేను ఇప్పుడు ఈరోజే స్టార్ట్ చేశాను దీన్ని కొత్త రోల్ని. ఇగోండి నాకు పచ్చిమిర్చి అంతా నూరేసాను. ఇప్పుడు నేను ఈ దొండకాయ ముక్కలను కూడా వేసి రోట్లో నూరుకుంటున్నాను. ఈ దొండకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ పచ్చడిలోకైనా టమాటా అనేది యాడ్ చేయకుండా మనం చేసుకుంటే ఆ పచ్చడి అదే ఫ్లేవర్తో చక్కగా రుచిగా ఉంటుంది. నేను టమాటా అనేది వేయలేదండి, పచ్చిమిర్చి ఎండుమిర్చి దొండకాయ ముక్కలతో ఈ పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి చట్నీ నాకు నలిగిపోయింది. ఇంతకంటే మెత్తగా మనం నలుపు చేసుకున్న చట్నీ బాగుండదండి. ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక 5-6. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పచ్చడి అయితే టేస్ట్ మంచి గుమాయిచ్చి కొడుతుందండి. వాసన స్మెల్ నూరుతుంటేనే టేస్ట్ అంత వాసన బాగుందంటే తింటే ఇంకెంతగా రుచిగా ఉంటుందో ఈ దొండకాయ పచ్చడి. ఇదిగోండి నాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దొండకాయ రోటి పచ్చడి ఇంతకంటే మెత్తగా మనం నూరుకున్న టేస్ట్ బాగుండదండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే ఏ పచ్చడి అయినా టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో పంటి కింద ఆ ముక్కలు నలుగుతూ మనకి ఎంతో రుచిని ఇస్తాయి. కనుక ఏ పచ్చడి మీరు ప్రిపేర్ చేసుకున్నా ఇలా కచ్చా పచ్చాగా నూరుకొని ప్రిపేర్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, బాగుందా పచ్చడి? రోటి పచ్చడి అండి ఇది. టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.